హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. ఈరోజు జనరల్ స్టడీస్ పాలిటీలో భాగంగా ఫండమెంటల్ రైట్స్ను డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ గివెన్ ఇన్ ద పార్ట్ థర్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దే ఆర్ మెన్షన్డ్ ఫ్రమ్ ద ఆర్టికల్ 12 to 35. ద ఫేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ బిల్ ఆఫ్ రైట్స్. సో ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందండి? ఫండమెంటల్ రైట్స్ని యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ బిల్ ఆఫ్ రైట్స్ నుంచి తీసుకున్నాము. సో మన కాన్స్టిట్యూషన్ను బారోయింగ్ కాన్స్టిట్యూషన్ అంటాము. ఎందుకంటే ప్రొవిజన్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో బ్రిటన్ మనల్ని 200 years పరిపాలించింది. అంటే 200 years రూల్ చేసింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ బ్రిటన్ నుంచే తీసుకున్నారు. సో కానీ ఈ ఫండమెంటల్ రైట్స్ మాత్రము యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ బిల్ ఆఫ్ రైట్స్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటాము. ఎందుకంటాం ఫండమెంటల్ రైట్స్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని ఎందుకంటాం? సో మ్యాగ్నా కార్టా అనేది హిస్టారికల్ డాక్యుమెంట్ సైన్డ్ బై ఏ కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ 1215లో సైన్ చేయడం జరిగింది. కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఆ ప్రజల మధ్య ఈ మ్యాగ్నా కార్టా సైన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ కింగ్ జాన్ అటోక్రాటిక్ పాలన అంటే డిస్పోటిక్ రూల్, నియంత పాలన, నిరంకుశ పాలన అనేది, రాచరిక పాలన అనేది ఉండేది. సో అక్కడున్న నోబల్స్ కానీ ప్రజలు కానీ రివల్యూషన్ తీసుకొచ్చారు. ఈ రివల్యూషన్ తీసుకురావడం వల్ల ఈ మ్యాగ్నా కార్టా కింగ్ జాన్ సైన్ చేయవలసి వచ్చింది. సో ఈ మ్యాగ్నా కార్టా సైన్ చేయడం వల్ల కొన్ని రైట్స్ ఇంగ్లాండ్ ప్రజలకు వచ్చాయన్నమాట. కొన్ని రైట్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా కొన్ని రైట్స్ మాత్రము వచ్చాయి ఇంగ్లాండ్ ప్రజలకి. సో మరి ఇక్కడ మనం మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని ఎందుకన్నాం? సో ఇక్కడ కూడా ఇట్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్. ఫండమెంటల్ రైట్స్ అనేటివి గవర్నమెంట్ నుంచి అంటే స్టేట్ నుంచి మనల్ని రక్షిస్తుందన్నమాట. సో ఇట్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ స్టేట్. అందుకే దీన్ని ఫండమెంటల్ రైట్స్ ని మనం మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అన్నాము. సో ఇట్ ఈస్ గ్యారెంటెడ్ బై ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్. ఓకే అండి, ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ మనకి వయలేట్ అయ్యాయనుకోండి, అగ్రీవ్డ్ పర్సన్ కెన్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్. ఓకే అండి, మన ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినాయి అని అనుకున్నాం అనుకోండి, అగ్రీవ్డ్ పర్సన్ హీ ఆర్ షీ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ టు ద సుప్రీం కోర్ట్. సో ఇట్ ఈస్ గ్యారెంటెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫండమెంటల్ రైట్స్ అనేటివి గ్యారెంటీడ్ బై ఏ ఫండమెంటల్ లా ఆఫ్ ఇండియా అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్. జస్టిసబుల్ అంటే ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. ఓకే అండి, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ ఫండమెంటల్ రైట్ ఈస్ వయలేటెడ్, సో గో టు ద కోర్ట్స్, సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ ఫర్ ద ప్రొటెక్షన్. అందుకే జస్టిసబుల్ ఇన్ నేచర్ అని అన్నాము. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ అండ్ సాంక్రోసాంట్. సో నాట్ అబ్సల్యూట్ అంటే సర్టెన్ కైండ్ ఆఫ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే కెన్ హ్యావ్ ఏ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ద రెస్ట్రిక్షన్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, సెక్యూరిటీ, మొరాలిటీ, హెల్త్. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 19 Clause 1A ఉందనుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అందులో. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకొని కమ్యూనల్ హేట్రేడ్ కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రము అది విరుద్ధం అన్నమాట. అర్థమవుతుందా అండి? సో ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. 19 Clause 1C ప్రకారము ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, పీస్ఫుల్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అలా అని తాగుబోతుల సంఘం లాంటివి, టెర్రరిజం గ్రూప్స్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడం విరుద్ధం. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఏ అబ్సల్యూట్.
ఓకే అండి. సర్టెన్ కైండ్ ఆఫ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటాయి. అర్థమవుతుందా అండి? ఇట్ ఈస్ నాట్ సాంక్రోసాంట్. ఓకే అండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ పర్మనెంట్. పార్లమెంట్ కెన్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 368. ఓకే అండి. పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు. కానీ బేసిక్ స్ట్రక్చర్‌కు అనుగుణంగా ఉండాలి. 1973లో కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది సుప్రీం కోర్ట్. సో, కొన్ని సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది. అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటిదో ముందు మీరు చెప్పండి అని కోర్ట్స్‌ని అడగడం జరిగింది. అప్పుడు కోర్ట్స్ ఏమని చెప్పాయంటే సుప్రీం కోర్ట్ ఫస్ట్ మీరు అమెండ్‌మెంట్ చేయండి. చేసిన తర్వాత అది బేసిక్ స్ట్రక్చర్‌లో ఉందో లేదో అని మేము చెప్తామని సుప్రీం కోర్టు చెప్పడం జరిగిందిక్కడ. సో, ఇట్ ఈస్ ఎ సాంక్రోసాంట్. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. సో, పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ద ఆర్టికల్ 368. సో, ఫండమెంటల్ రైట్స్ ఆర్ అగెయిన్స్ట్ ద స్టేట్. ఓకే. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద స్టేట్. స్టేట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ పర్సన్ పీస్‌ఫుల్లీ క్రిటిసైజ్ ద గవర్నమెంట్. ఓకే. పీస్‌ఫుల్‌గా గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చేశాడనుకోండి. అండ్ ఇల్లీగల్లీ అరెస్టెడ్. ఇల్లీగల్‌గా అరెస్ట్ చేసింది గవర్నమెంట్. సో, he or she can approach the Supreme Court under Article 32. అర్థమైందా? ఆర్టికల్ 32 ప్రకారం డైరెక్ట్ సుప్రీం కోర్ట్‌ను ఆశ్రయించవచ్చు. సో, ఇదండి. ఆర్టికల్ 32 అంటే రిట్స్ వస్తాయి. హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియరీ, కొవారెంటో ఇలాంటివి వస్తాయి. సో, ఇదండి ఇంట్రడక్షన్. ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.